మున్సిపల్ చైర్పర్సన్కి సంబంధించి చైర్పర్సన్ రాజీనామా చేశారు కాసేపటి కిందట. ఇలాంటి తరుణంలో కూటమి నేతలు ఇబ్బందులు పాలు చేస్తున్నారు, అందుకే మేము రాజీనామా చేసామంటూ కూడా చైర్పర్సన్ పేర్కొన్నారు. నేరుగా ఈ రాజీనామా పత్రం మున్సిపల్ కమిషనర్ వెంకట్రావుకు అందజేశారు. ఇలాంటి తరుణంలో కూటమి నేతలు ఇటు కాసేపటి కిందట ఒక మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా వైసీపీలో ఉన్న కౌన్సిలర్ అందరూ కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు. వారి స్వేచ్ఛ హక్కు అంటే ఓటు వేసే హక్కు వాళ్ళకి కల్పించడం లేదు, ధైర్యంగా తీసుకురండి అంటూ కూడా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఈ తునికి సంబంధించి సత్యనారాయణ ఇప్పుడే పేర్కొన్నారు. ఒకసారి ప్రయత్నం సార్, ఏంటి భిన్నాభిప్రాయాలు? అర్థం కాని పరిస్థితి ప్రజలకు నెలకొంది. వాళ్ళు ఏమంటున్నారంటే కూటమి నేతలు ఇబ్బందులు పెడుతున్నారు, అందుకే రాజీనామా చేసామంటున్నారు. మీరేమో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటున్నారు, స్వేచ్ఛ ఓటు హక్కు లేదంటున్నారు. ఎలా చూడాలి సార్ ఈ విషయం? అలా వాళ్ళు అసలు ఎలక్షన్ అభివృద్ధి అన్నది కాదు, ఎలక్షన్ అన్నది వాళ్ళే కొని తెచ్చుకున్నారు. వాళ్ళు రిజైన్ చేసుకుని 2.5 ఏళ్ళ ఒకరు 2.5 ఏళ్ళ ఒకరు కానీ పంచుకుని వాళ్ళు రిజైన్ చేసుకున్నారు. రిజైన్ చేసుకున్న తర్వాత 2.5 ఏళ్ళలో ఎలక్షన్ పెట్టమని ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. వాళ్ళకి అంతర్గత కుమ్ములాటలో ఉండి వాళ్ళకి పడక మా దగ్గరికి వచ్చి మా యొక్క స్వేచ్ఛ కల్పించాలో ఆ కౌన్సిల్ కోరుకున్నారు. మాకు స్వేచ్ఛ ఇవ్వండి, మాలో మేము వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఓటు వేయకుండా మాలో మేము ఎన్నుకుంటాం అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మేము వారికి సపోర్ట్ చేసి కౌన్సిల్ వాళ్ళకి తీసుకెళ్ళడం జరిగింది. మరి వీళ్ళ బలం ఉంటే కౌన్సిల్లో వీళ్ళు వెళ్ళిన 10 మంది వెళ్ళారు, మరి మిగతా వాళ్ళని తీసుకుని మీటింగ్ రావాలి కదా. 2 సార్లు పోస్ట్ పోన్ చేశారు. అంటే కౌన్సిల్ వాళ్ళకి వస్తుంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కూటమి నేతలు కొంతమంది అని ఆరోపిస్తున్నారు. దీనికి ఏం చెబుతారు? అవన్నీ ఉత్తుత్తు కవర్లు అండి. ఆ రోజు భయభ్రాంతులు పరిగెట్టించడానికి కారణాలు అన్నీ చలోతూని పిలిపివ్వడం బట్టికి మొత్తం కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గానికి జనాలు రావడం జరిగింది. ఆ జనాలతో పాటు ఇబ్బంది వాళ్ళే అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు. గతంలో కాపునాడు మీటింగ్లో ట్రైన్ ఏ విధంగా తగలెట్టి అరాచకాలు టౌన్లోకి వచ్చేసారు, అదేవిధంగా ఈరోజు చేయడానికి ప్రయత్నాలు చేశారు. కాబట్టి అక్కడ ఉన్న తునిపట్ల ఉన్న ప్రముఖులు చలో తుని అన్న ముందు రోజునే మా ఎమ్మెల్యే గారిని అన్న రామకృష్ణ గారిని అభ్యర్థించడం జరిగింది. తునిపట్నాన్ని ఈరోజు కూడా ధ్వంసం చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తుందని వాళ్ళు రక్షణ కొరకు ఈరోజు ఆ రోజు తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నాయి, తెలుగుదేశం నాయకులు ఉన్నాయండి, అధికారులు ఉన్నాయండి, అందరూ కాపు కాసి ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకున్నారు కాబట్టే ప్రశాంతంగా ఉంది. సార్ ఒక్క మాట చెప్పండి, జరుగుతున్న సిచ్యువేషన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఈ గొడవ, ఇలాంటి తరుణంలో చైర్పర్సన్ రాజీనామా ఎందుకు చేశారనుకుంటారు మీరు? ఏమో మరి వాళ్ళకి ఏంటంటే అంతర్గత వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఖచ్చితంగా మా వెనక ఉన్న కౌన్సిల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మేము ఇలా ఈ విధంగా వెళ్తున్నాం, వాళ్ళకి ఇబ్బందులు ఉండవని వాళ్ళు చెబుతున్నారు. దీనికి ఏం చెబుతారు? వాళ్ళే క్యాంపెయినింగ్ చేసి ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళకే దూర తీరాలు తీసిపోవడం, ఇప్పుడు దాకా ఇంటికి పట్టించకపోవడం, వాళ్ళ ఫ్యామిలీ అందరూ గోల పెట్టడం. ఇప్పుడు టీడీపీలో చేరిన 10 మంది కౌన్సిలర్ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వాళ్ళ కౌన్సిలర్లు ఎక్కడ ఉన్నారు? వీళ్ళని నిర్బంధిస్తున్నారు, వాళ్ళు ఏమన్నా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంతేగాని వాళ్ళు ఫ్రీగా వదిలే వాళ్ళ మెజార్టీ ఉన్నప్పుడు కౌన్సిల్ వాళ్ళకి వచ్చి మెజార్టీ నిరూపించుకోవడం మనేసి ఇవన్నీ అసలు ఎందుకండి? ఇప్పుడు జరిగేది వైస్ చైర్మన్ ఎన్నిక, చైర్మన్ ఎన్నిక కాదు. వైస్ చైర్మన్ కోసం చూడాలి కానీ చైర్మన్ ఎన్నిక అంటే ఏంటి? రాబోయే రోజుల్లో ఈ అబస్పాలు అవుతానని ముందుగా రిజైన్ చేశారు. ఒక మహిళ మీరు చైర్పర్సన్గా కూడా చేశారు, ఇప్పుడు మహిళా కౌన్సిలర్లు కూడా వేధింపులు గురి చేస్తున్నారంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది ఆరోపణ మాత్రమేనా? ప్రస్తుతం ఎలా చూడాలి సమాజంలో? అంటే ఇప్పుడు చైర్పర్సన్ కూడా రాజీనామా చేశారు, ఇలాంటి పట్టణాభివృద్ధి ఎలా పోతుంది అంటారు? ఏంటి పరిస్థితి? ఆరోపణ అనేది చేస్తున్నారు సార్. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలను ఎంతో గౌరవంగా చూస్తారు. అందులోనే యనమాల మేడం గారు, దివ్య మేడం గారు, ఆవిడైతే చాలా సున్నితమైన మనిషి. అసలు ఎవరికి కాంట్రవర్సీ రాకూడదనే కూటమి ప్రభుత్వం అంతా యనమాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎక్కడ ఎటువంటి అరాచకాలని మాట స్పీడ్ కానీ ఏదీ లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల నుంచి కూడా ప్రభుత్వం అంతా కూడా డెవలప్మెంట్ మీద చూపిస్తుంది. ఎందుకు మహిళా కౌన్సిలర్ అలా చెబుతారంటారు? అంటే ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించినప్పుడు చైర్పర్సన్తో పాటు కౌన్సిలర్లు కూడా చెబుతూ ఉన్నారు, మాకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు, మాకు ఆశ చూపిస్తున్నారు, మేమైతే మాత్రం వైసీపీతోనే ఉంటాం అంటూ కొంతమంది కౌన్సిలర్ అన్నారు. అది నిజమంటారా? పరిస్థితి ఏంటి, ఎలా చూడాలి? అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉందో మనకు తెలియదు సార్. కానీ కూటమి ప్రభుత్వం మీద ఒక బురద జల్లడానికి ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు. స్వచ్ఛందంగా వచ్చారే కానీ 10 మంది కౌన్సిలర్స్ డెవలప్మెంట్ కావాలని, అలాగే మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళకి ఇటువైపు రావాలని ఆలోచన ఉంది కానీ రానివ్వకుండా వాళ్ళు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏదో రకంగా మమ్మల్ని పరుగులు ఎట్టిస్తున్నారు, ఓటింగ్ చేయకుండా జరగనివ్వకుండా చూస్తున్నారు అనేది ఆరోపిస్తున్నారే కానీ మీరు అందరూ మీడియా చూసే ఉంటారు. ఎవరు ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళే పరుగున వచ్చారు, వాళ్ళే పరుగున వెళ్ళారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళే చెప్తున్నారు. అంతేగాని అక్కడ ఎవరైనా ఒక పోలీస్ శాఖ కూడా ఏమీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు నన్ను అడిగితే. మల్ల గణేష్, మీరు ఒక బీసీ నేతగా మంచి పేరు, పార్టీలకు అతీతంగా మీరు ఉంది. ఒక మాట చెప్పండి, చైర్పర్సన్కి సంబంధించి కేసులు మాపై పెట్టారు, 40 ఏళ్ల చరిత్రలో మాపై ఎలాంటి కేసులు లేవు,
మాపై కేసు పెట్టారంటూ కూడా చైర్పర్సన్ ఆరోపిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో పెట్టారు, నిజమంటారా, ఏంటి అసలు విషయం? ఈరోజు వాళ్ళు చెప్పి అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి. ఎందువలంటే మా ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ఈరోజు నిజంగా మేము వాళ్ళ కౌన్సిల్ సభ్యులను కానీ వాళ్ళని కానీ మా పార్టీలో చేర్చుకోవాలనుకుంటే వచ్చిన ఒక నెల రోజులకే మేము వాళ్ళందరినీ కూడా మా పార్టీలో తీసుకొచ్చి కొండవాళ్ళు వేసుకున్నాం. కానీ అటువంటి పరిస్థితులు ఏవి కూడా మేము చేయలేదు. కేవలం వాళ్ళ యొక్క కౌన్సిల్ సభ్యులు వాళ్ళ యొక్క అంతర్గత విభేదాల వల్ల మా దగ్గరికి వచ్చి కొంతమంది కౌన్సిల్ సభ్యులు అభ్యర్థించుకొని మేము తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ తరపు నుంచి మేము కౌన్సిల్లోకి వెళ్తామని చెప్పి అభ్యర్థించుకోవడం వల్ల ఈరోజు మా పెద్ద నాయకులు రామకృష్ణుడు గారు కానీ దివ్య గారు కానీ వాళ్ళందరినీ ఆదరించడం జరిగింది. అదే బాణీలో ఇంకొంతమంది కౌన్సిల్ సభ్యులు ప్రయాణిస్తున్నారని చెప్పి వాళ్ళు ముందుగా గమనించి వాళ్ళందరినీ దాచిపెట్టి వాళ్ళందరినీ వాళ్ళే ఇబ్బంది పెట్టి ఆ బురద మామేను జల్లుతున్నారు తెప్పించి తుని పట్టణంలో కానీ తుని నియోజకవర్గంలో కానీ గత 8 నెలలు బట్టి పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా ఎవరిని మేము ఇబ్బందులు పెట్టలేదు. ఎటువంటి వ్యాపారాలకి కూడా ఎక్కడ శాంతి భద్రత లోపించలేదు. మొన్న కూడా వాళ్ళు చొల్లో తుని అని పిలుపు ఇవ్వడం వల్ల కేవలం తునిపట్నంలో శాంతి భద్రతలు కాపాడాలని ఒకే ఒక మంచి ఆలోచనతో మా అధినాయకత్వం కానీ మా లోకల్ టీం అందరూ కూడా ఎటువంటి శాంతి భద్రతలు లోపించకూడదు అనే ఒకే ఒక ఆలోచనతో మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇది కూటమి నేతలు మొత్తానికి ఈ విధంగా పేర్కొంటున్న పరిస్థితి మొత్తం నెలకొంది. వైస్ చైర్మన్ ఎన్నిక అవుతున్న నేపథ్యంలో చైర్పర్సన్ రాజీనామా అనేది ఒక సంచలనంగా మారింది. అయితే ఎలాంటి ఇబ్బందులు మహిళా కౌన్సిలర్లు మాత్రం పెట్టలేదు అంటూ కూడా కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ కేవలం ఆరోపణలే. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, అదేవిధంగా శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆదేశాలతో ముందుకు వెళ్తున్నామంటూ ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి తుని నియోజకవర్గ కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇది పరిస్థితి. లోకల్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి.